ఎలా ఫీల్ అవుతున్నారు? నిజంగా 4 జాబులు కొట్టడం అంటే మామూలు విషయం కాదు. కానీ నిజంగా ఈరోజు అంటే అంటే తెలంగాణ సమాజం మొత్తం కూడా మీ వైపు చూస్తుంది. నిజంగా ఒక మహిళ సాధించడం విజయం కింద 4 జాబులు కొట్టడం అంటే ఇది రికార్డ్. నిజంగా ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉందండి. అమ్మ నాన్నకి అందరూ కాల్ చేస్తున్నారు, మీ అమ్మాయి చాలా బాగా సెటిల్ అయిపోయింది, మంచి జాబ్స్ తెచ్చుకున్నది, మీ పేరు నిలబెట్టింది అని అంటుంటే వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. ఆనంద బాష్పాలు వస్తున్నాయి వాళ్ళ కళ్ళ నుంచి. నిజంగానే అంటే ఫస్ట్ ఈ అమ్మ నాన్నకి తెలిసిన తర్వాత మీ అంటే రియాక్షన్ ఎలా ఉంది? మీ అమ్మ అంటే తల్లిదండ్రులకి మీకు మధ్య వాళ్ళు నా జర్నీ చూస్తూనే ఉన్నారు. వాళ్ళు ఇంకా పేపర్ లీకేజ్ అయినప్పుడు కూడా ఇంకా వద్దులే, ఇంకా ఎన్ని సంవత్సరాలని కష్టపడతావు అని చెప్పేసి అంటూ ఉంటే నేను చాలా గట్టిగా స్టాండ్ తీసుకున్నాను. నాకు వస్తుంది నాన్న, నేను కష్టపడతాను, మీరు నా గురించి వరి అవ్వకండి, నా పెళ్ళి గురించి అదంతా వరి అవ్వకండి అని చెప్పేసి చెప్తే వాళ్ళు నా మీద నమ్మకం పెట్టుకున్నారు. ఇంకా అలా సపోర్ట్ చేశారు. ఎప్పుడైనా అన్నారా లేకపోతే ఇంకేం చదువుతావులే పెళ్లి చేసుకో? పేపర్ లీక్ అయినప్పుడు ఇంకా వాడు ఎప్పుడు పెడతాడో ఎగ్జామ్స్, గవర్నమెంట్ ఎప్పుడు ఇదంతా గవర్నమెంట్ చేతిలో ఉంటుంది, మళ్ళీ ఎప్పుడు ఉంటుందో ఎగ్జామ్ అని చెప్పేసి కొంచెం డైలమా స్టేజ్లోకి వెళ్ళిపోయారమ్మ నాన్న అప్పుడు. కానీ నేను గట్టిగా నిలబడి వాళ్ళకి చెప్పాను, నాకు వస్తుంది, నాకు నమ్మకం ఉంది, మీరు నాకు సపోర్ట్ చేయండి అని చెప్పాను. వాళ్ళ నా మీద నమ్మకం పెట్టుకున్నారు. ఇంకా నిజంగా అంటే ఇప్పుడు జనరేషన్లో సరే ఇప్పుడంటే కొంచెం జనరేషన్ మారింది, పిల్లలు చదివించాలని తల్లిదండ్రులు అనుకున్నా వాళ్ళ యొక్క ప్రతిభను బట్టే వాళ్ళు ముందుకెళ్ళే అవకాశం ఉంది. కానీ మీకు ఎటువంటి అవకాశాలు లేవు, ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి అయినా మీ మీద నమ్మకంతో ఆడపిల్లలు చదివేందుకులే ఇలాంటి నేను ఎవరైనా వెనక గుంజే ప్రయత్నం చేశారా? చుట్టాలు వాళ్ళందరూ ఇంకెప్పుడు పెళ్లి చేస్తారు, ఇంకెంత చదువుతుంది, ఇప్పటివై చదివింది చాలే, పెళ్లి చేయని చుట్టాలు ఇంటి పక్కన వాళ్ళు అంటుండే వాళ్ళు. కొడుతుంది తను, ఇంత చదివింది కొడుతుంది అని చెప్పేవాళ్ళు అమ్మ నాన్న వాళ్ళకి. ట్యూషన్ చెప్పాలని థాట్ ఎలా వచ్చింది? ఇక ఇంట్లో వాళ్ళని ఇంకెన్ని సంవత్సరాలని అడుగుతాము మనీ, ఇంకా మనమంటూ పెద్దగా ఏజ్ పెరుగుతుంది మనకు కూడా, ఇంకా ఎన్ని రోజులు ఫ్యామిలీ మీద డిపెండ్ అవుదాము, ఇంకా ఈ ఎగ్జామ్ అనేది ఇంకా ఎన్ని మంత్స్ ఉంటుందో తెలియదు, ఎప్పుడు పోస్ట్పోన్ చేస్తారో తెలీదు, ఇంకా ఏదో ఒక సోర్స్ అనేది క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి ట్యూషన్ చెప్పడం మొదలుపెట్టాను. 3 10th క్లాస్ స్టూడెంట్స్కి చెప్పేదాన్ని, వాళ్ళు కూడా చాలా హ్యాపీ. మీరే అక్కడ ఇన్స్పిరేషన్ అంటున్నారు. నిజంగానే మరి నువ్వు ఒక చదువు తల్లి, నీ దగ్గర ట్రైన్ అయిన వాళ్ళు ఇంకా అసలు నిజంగా వాళ్ళు ఒక అదృష్టంగా ఫీల్ అవ్వాలి మరి నిజంగా. సో గ్రేట్ నిజంగానే.